కొన్ని రోజుల క్రితం భారత విమానయాన రంగం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన వేలాది సర్వీసులు రద్దవడంతో లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యకి ప్రధాన కారణం పైలట్ల కొరత. ఇక్కడ కట్ చేస్తే కొన్ని నెలల క్రితమే ఏపీలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ యువనేత నారా లోకేష్ ఎంతో ముందు చూపుతో ఆలోచించి జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావుని ఒప్పించి ఏవియేషన్ హబ్ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఈ ఏవియేషన్ సిటీ కార్యరూపం దాల్చింది. మాన్సాస్ ట్రస్ట్, జీఎంఆర్ గ్రూపుల భాగస్వామ్యంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. అయితే ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభానికి ఏపీలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్కి సంబంధం ఏంటంటారా? ఎక్కడే ఉంది అసలు లింక్? విశాఖపట్నం సమీపంలో నిర్మిస్తున్న ఏవియేషన్ హబ్లో వైమానిక రంగానికి చెందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో పైలట్ ట్రైనింగ్ సెంటర్స్తో పాటు ఫ్లైట్ మెయింటెనెన్స్, రిపేరింగ్ టెక్నాలజీల్లో శిక్షణలు వస్తాయి. ఇక మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇండిగో ఎయిర్లైన్స్ ప్రధాన సమస్య పైలట్ల కొరత. అయితే ఇది ఇప్పటి సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తు సమస్య కూడా. రానున్న 5 ఏళ్లలో ఇండిగో, ఎయిర్ ఇండియాతో పాటు భారత పౌర విమానయాన సంస్థలు 2000 కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన సంఖ్య ఇది. భవిష్యత్తులో మరిన్ని విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వచ్చు. పెరుగుతున్న ఏవియేషన్ డిమాండ్లకు అనుగుణంగా ఇది రెట్టింపైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. డీజీసీ అంచనా ప్రకారం 2030 నాటికి ఇండియాలోని ఎయిర్లైన్స్ సంస్థలకు 20,000 మంది కొత్త పైలట్లు అవసరం. ఇంతమంది పైలట్లను రాత్రికి రాత్రి తయారు చేయటం ఒక అసాధ్యం. దీనికి ఎక్కడో ఒక అడుగు పడాలి. ఎవరో ఒకరు పూనుకొని కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఏపీలో ఏవియేషన్ సిటీ ద్వారా ఆ అడుగు పడింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే పైలట్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా భారత పౌర విమానయాన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు కొంతలో కొంత పరిష్కారం దొరుకుతుంది. అంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో పైలట్లు తయారవుతారన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఇండిగోకి భోగాపురం ఏవియేషన్ హబ్కి ఉన్న అవినాభావ సంబంధం? ఇండిగో సమస్య వస్తుందని తెలియకముందే, ఈ సంక్షోభం తలెత్తడానికి కొన్ని నెలల ముందే విశాఖపట్నంలో ఏవియేషన్ సిటీ నిర్మించాలని ప్లాన్ చేశారు లోకేష్. దీన్నే విజన్ అంటారు. ఇటు పైలట్లకి అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు పైలట్లకి 5 రోజుల పని తర్వాత వారాంతరంలో 48 గంటల విరామం విధిగా ఇవ్వాలి. ప్రస్తుతం ఇండిగో కేవలం 36 గంటలే విశ్రాంతిస్తోంది. ఇటు వరుసగా 2 నైట్ డ్యూటీలు చేసిన తర్వాత తప్పనిసరిగా పైలట్లకి రెస్ట్ ఇవ్వాలి. కానీ భారత డొమెస్టిక్ ఏవియేషన్లో సుమారు 60% వాటా కలిగిన ఇండిగో ఈ నిబంధనలను పాటించకుండా తప్పించుకుంది. ఎందుకంటే కొత్తగా పైలట్ని రిక్రూట్ చేసుకుంటే అదనపు భారం అవుతుంది. అది ఇండిగో మేనేజ్మెంట్కి సుతారాము ఇష్టం లేదు. మొనోపోలీతో ఏకంగా భారత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ బెదిరించే స్థాయికి చేరుకుంది ఇండిగో. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అంతేకాదు, ఓవర్ నైట్లో బస్ డ్రైవర్ల మాదిరి పైలట్లని విమానయాన సంస్థలు నియమించుకోలేవు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారటానికి కనీసం 6 నెలల ముందస్తు నోటీస్ ఇవ్వాలి. ఇది కూడా సమస్యకి మరొక ప్రధాన కారణం. ఒక్క రోజులో ఇండిగో కొత్త పైలట్లని మరొక కంపెనీ నుంచి తెచ్చుకోలేదు. ఈ సమస్య పరిష్కరించడానికి కనీసం 20,000 మంది పైలట్లు రాబోయే 4 ఏళ్లలో అవసరమని గుర్తించింది పౌర విమానయాన సంస్థ. ఈ సమస్యలన్నింటినీ ఎదుగుతున్న ఏవియేషన్ రంగం పరిస్థితిని అర్థం చేసుకున్నారు మంత్రి లోకేష్. ఎంతో ముందు చూపుతో ఏవియేషన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు ఏపీలో. ఇది దేశంలోనే మొదటిది. ఏడాది తిరగక ముందే ఇక్కడ క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే దేశంలోనే ఏవియేషన్ సమస్య పరిష్కారానికి ఏపీ తన వంతు సాయం చేయటానికి సన్నద్ధమవుతోందన్నమాట. ఇదంతా లోకేష్ విజన్తోనే సాధ్యమవునుంది. ఒక సమస్య వచ్చాక పరిష్కరిస్తే ట్రబుల్ షూటర్ అవుతారు. సమస్య తలెత్తాక ముందే గుర్తించి పరిష్కార మార్గం చూపిస్తే అతన్ని విజనరీ అంటారు. టీడీపీ యువనేత నారా లోకేష్ తండ్రి బాటలో ముందు చూపుతో ఆలోచిస్తున్నారు. ప్రస్తుత సమస్యలు, భవిష్యత్ అవసరాలను బేరీజ్ చేసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాంటి విజన్తోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి ఐటీ దిగ్గజాలను ల్యాండ్ చేశారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని విశాఖ వచ్చేందుకు ఒప్పించారు. ఆ విజన్తోనే సుందర్ పిచాయిని మెప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే శభాష్ అనిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి 22 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం వెనుక నారా లోకేష్ సమర్థత, విజన్లు ఉన్నాయని చెబితే అతిశయోక్తి కాదు.